అందరికీ వందనాలండి. మొదటిగా మీ అందరికీ మా కుటుంబం కోసం, మా అత్తగారి కోసం మీరు ఎంతగానో ప్రేయర్ చేశారు. ఈరోజు ఆమె చాలా హ్యాపీగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఉన్నారు. సో దాన్ని బట్టి ఇది దేవుడి కార్యం, ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం, మనందరి ప్రార్థనల యొక్క ప్రతిఫలం అది. సో దానికోసం మీ అందరికీ మరొకసారి మా కుటుంబం తరఫున, మా అత్తగారి తరఫు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఎందుకో తెలియదు కానండి, జనవరి నుంచి నాకు ఒక మెసేజ్ ఇవ్వాలని ఒక కోరిక ఉంది. అది బెనిటా బర్త్డే రోజుకి నేను ప్రిపేర్ అయ్యాను. సో అప్పటి నుంచి నాకు కుదరలేదు. అప్పుడు ఏమనుకున్నానంటే తప్పిపోయిన కుమారుడు గురించి మెసేజ్ చెప్పాలని ఇదైనా. ఎందుకంటే గడిచిన 2024 సంవత్సరంలో మనం ఎక్కడైనా ఏ విషయంలోనైనా తప్పిపోయామేమో. సో గడిచిన సంవత్సరంలో తప్పిపోయిన దానిని వెతుక్కొని ఈ 2025లోనైనా మనం సరి చేసుకోవాలన్నట్టుగా నాకు ఒక ప్రేరేపణతో ఆ అంశం కోసం నేను మాట్లాడాలనుకున్నాను. కానీ ఈ రోజు నాకు దేవుడు అవకాశం ఇచ్చారు. ఏంటంటే తప్పిపోయిన కుమారుడు అని చెప్తున్నాను. మనకు టైం కూడా లేదు ఎక్కువ. చదివే వాళ్ళు ఎవరైనా చదవాలనుకుంటే ఫాస్ట్గా చదవండి, లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే లూకా 15వ అధ్యాయంలోని చూడండి ఒకసారి. మామూలుగా అయితే ఇప్పుడు 15వ అధ్యాయం 3 నుంచి 7 వరకు అయితే లాస్ట్ షీప్ అంటే తప్పిపోయిన గొర్రె గురించి మాట్లాడతారు. అక్కడ ఏమంటారంటే 15వ అధ్యాయంలోని 3 ఉపమానాలు ఉన్నాయి. ఒకటి లాస్ట్ షీప్, తప్పిపోయిన గొర్రె. రెండవది పోగొట్టుకున్న నాణ్యము. మూడవది తప్పిపోయిన కుమారుడు. ఈ 3 ఉపమానాలు కూడా ఒకేలా ఉన్నట్టు ఉంటాయి, కానీ ఈ మూడింటికి ఒకే సందేశం, ఒకే అంశం. సో అంటే దేవుడు ఒక్కొక్క రూపంలో అన్ని రకాలుగా మనతో మాట్లాడుతున్నారు. ప్రతిదాన్ని కూడా తప్పిపోయిన కుమారుడు ఇక్కడ మనకి 3 విధాలుగా కనిపిస్తాడు అనమాట. ఏ రకంగా ఫస్ట్ ఉపమానాలు అయితే తప్పిపోయిన ఒక కుమారుడు తప్పిపోయిన ఒక గొర్రెతో పోల్చడం జరుగుతుంది. 3 నుంచి 7 వరకు ఉన్న వచనాల్లో తప్పిపోయిన కుమారుడు ఎవరితో పోల్చబడుతుంది? ఒక గొర్రెతో. అక్కడ ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో ఆయన మేపడానికి, మేతకి ఎక్కడికో 100 గొర్రెలు తీసుకెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఎన్ని రావాలనుకుంటారు? ఎన్ని తీసుకెళ్ళారో అన్ని తీసుకురావాలనుకుంటారు. కానీ మధ్యలో ఏది తప్పిపోకూడదని చూసుకుంటూ కాపలా కాస్తూ వస్తారు. కానీ ఏ ఒక్కటైనా తప్పిపోతే ఏం చేస్తారు? మిగతా 99 పక్కన పెట్టి ఒక్కదాన్ని వెతికి 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 దొరికిన తర్వాత ఆయనకున్న ఆనందం వేరేగా ఉంటుంది. సో ఆ దొరికిన దాన్ని పట్టుకొని భుజాల మీద వేసుకొని ఆనందంతో తీసుకొస్తారనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గొర్రెతో పోల్చడం మనకి మెయిన్ గా కనిపిస్తుంది. ఇక్కడ 3 నుంచి 7 వరకు ఉన్న వచనాలు. తర్వాత వచ్చేసరికి అలాగా ఇక్కడ గొర్రెలకి ఇక్కడ ఎవరు? ఈ యొక్క గొర్రెల కాపరి విషయంలో ఇక్కడ మనకి కాపరి యేసుక్రీస్తే. ఇక్కడ ఈ 100 గొర్రెలకి 100 గొర్రెలకి చూసేది కాపరిగా ఉన్నది యేసుక్రీస్తు అన్నమాట. అయితే మనం ఇప్పుడు ఎలా అవుతుంది? 2వ దానికి వచ్చేసరికి కాయిన్ నాణ్యం పోగొట్టుకున్న ఆమె ఏం చేస్తారు? ఇల్లంతా జాడించి అంత దొరికేంత వరకు ఆవిడ చాలా కష్టపడుతుంది. ఎంత ఉన్నా సరే ఉన్నవాటి నుంచి బాధ కదా, సరేలే అది పోతే పోయింది, ఇవన్నీ ఉన్నాయి కదా అని అనుకోదాము. పోయిన దానికోసమే దీపం వెలిగించో, లైట్ వేసో, చీపురు పట్టుకోనో, రకరకాలుగా దాన్ని వెతికి తీసి దాన్ని దొరికినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఇంట్లో ఎన్ని ఉన్నా సరే పోయిన దొరికినప్పుడు వచ్చిన ఆనందం వేరేగా ఉంటుంది. సో ఇక్కడ అలాగే ఇంకా అలా కిందకు వస్తే మనకి 15వ అధ్యాయం 11 నుంచి 32 వరకు చూస్తే ఇక్కడ ఒక మనుషుడికి 2 కుమారులు ఉంటారు. ఒక మనుషుడికి ఎంతమంది కుమారులు అండి? 2 కుమారులు ఉంటారు. అయితే ఆ 2 కుమారులకి అది ఒక కుటుంబం, ఒక తండ్రి 2 కుమారులు. అది అనేది ఏంటి? అదొక కుటుంబం. ఆ కుటుంబానికి పెద్ద ఎవరు? ఇక్కడ తండ్రి. ఆ తండ్రి ప్రధాన పాత్రకి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఈయన కలిస్తే ఈ యొక్క చాప్టర్ మొత్తానికి
చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు, తర్వాత తండ్రి, ముగ్గురు మెయిన్ వ్యక్తులే. కాకపోతే ఇక్కడ తండ్రి అంటే ఎవరు? మన పరలోకమందున్న తండ్రి, ఆ దేవుడే మన తండ్రి అన్నమాట. సో ఇద్దరు కుమారులు అంటే ఎవరు? ఈ లోకంలో ఉన్నటువంటి రెండు స్వభావాలు, రెండు మనస్తత్వాలు కలిగిన మనుషులతో ఇద్దరు కుమారుల స్టోరీ చెప్పారనమాట. మనం ఎంతసేపు తప్పుకొని కుమారుడు అనుకుంటాం, కానీ దేవుడు పెద్దవాడిని ఒక గుంపులో చేర్చారు, రెండో వాడిని ఇంకో గుంపులో చేర్చారు. పెద్దవాడి స్వభావం ఒకలా ఉంటుంది, అటువంటి స్వభావం కలిగిన వారు అందరూ ఆ గుంపుకి వస్తారు. రెండో వాడు ఉన్న స్వభావం వాళ్ళందరూ ఇందులోకి వస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే, చిన్నవాడు ఏం చేస్తాడు? తండ్రితో తగాదా పెట్టుకుంటాడు. వాడికి ఏంటి? దూరదేశంకి వెళ్ళిపోవాలి, తన ఆస్తి తీసుకుని వెళ్ళి తనకు నచ్చినట్లు, ఇష్టం వచ్చినట్లు ఉన్న ఆస్తినంతా ఖర్చు పెట్టాలని చాలా ఆతృతపడి వాళ్ళ డాడీని దగ్గర తీసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటాడు. కానీ మనకి ఇక్కడ ఒకటి ఉందండి, ఇజ్రాయేల్ టైంలోని అప్పుడు కొన్ని కట్టడలు ఉన్నాయి. కొన్ని కట్టడలు ఏంటంటే, పెద్ద కుమారుడు అంటే జ్యేష్ఠ కుమారుడికి ఇక్కడ సపోజ్ ఒక తండ్రికి 100 రూపాయలు ఉందనుకోండి, 100 రూపాయలు అంటే 3 భాగాలు చేయాలి. 3 భాగాలు చేయాలంటే ఏమవుతుంది? 33 అలా వస్తుంది. ఇక్కడ ఇజ్రాయేల్ కాలంలో అప్పట్లో జ్యేష్ఠ కుమారుడికి 2 భాగాలు ఇచ్చేవారు. 2 భాగాలు ఇచ్చి ఒక భాగం చిన్నోడికి ఇచ్చేవారు. అప్పట్లో ఇజ్రాయేల్ కాలంలో జ్యేష్ఠ పుత్రుడికి 2 భాగాలు ఇచ్చి ఒక భాగం మాత్రమే చిన్నోడికి ఇచ్చారు. సో అక్కడ ఏమవుతుంది? జ్యేష్ఠ పుత్రుడికి ఎక్కువ ఇచ్చారు కదా, అంటే ఏంటి? ఆ పాత నిబంధన కాలంలో, ఇజ్రాయేల్ కాలంలో జ్యేష్ఠ పుత్రుడికి ఉన్నటువంటి విలువ కానీ, గౌరవం కానీ, మర్యాద కానీ, ఆధిక్యత కానీ చాలా ఎక్కువ ఉండేది అప్పట్లో. కానీ అటువంటి జ్యేష్ఠ పుత్రుడికి ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే నిజంగా అందరూ అదృష్టవంతులే. ఇప్పట్లో అలా ఉన్నారా? లేదు. వాడికి ఎందుకు ఎక్కువ ఇచ్చా, నాకు ఎందుకు తక్కువ ఇచ్చా, ఎక్కువ ఇచ్చిన కొట్టేయడమో చంపేయడమో చేస్తారు, లేదంటే తండ్రి తగాగదా దిగి ఇంకా మనం ఊహించాల్సింది ఏం లేదు. మనకి చాలా లోకంలో మనకు తెలుస్తున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అలా ఇవ్వడానికి తండ్రికి ఇవ్వాలని ఆశ ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు బట్టి పేరెంట్స్ ఏమవుతారు? సరెండర్ అయిపోతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు చిన్న కుమారుడు ఏం చేస్తారు? ఇప్పుడు జ్యేష్ఠ పుత్రుడికి అంత గౌరవం ఉందన్నమాట. ఎందుకు? రెండు భాగాలు జ్యేష్ఠ పుత్రుడికి ఇచ్చారు. 2 భాగాలు జ్యేష్ఠ పుత్రుడికి ఇచ్చి ఒక భాగం మాత్రమే చిన్నవాడికి ఇచ్చారు. సో అక్కడ అలా ఇవ్వడం ఏంటండి? ఇది పెద్దవాడికి ఇచ్చినటువంటి గౌరవం. సో అది వాడు నిలబెట్టుకున్నాడా లేదా? చిన్నాడికి ఏమంటాడు? కూడా నాకు రావాల్సిన 1/3 అంటే ఆ ఒక్క భాగం నాకు ఇచ్చేసేయండి, నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. ఇక్కడ నాకు నచ్చినట్టు ఉండడానికి అవ్వట్లేదు, ఖర్చు పెట్టుకోవడానికి అవ్వట్లేదు, నాకు కావాల్సినటువంటి వసతులు కానీ ఏ రకంగా చూసినా సరే నేను ఇక్కడికి సరిపోయేవాడు కాదు. నేనేంటి, నాకన్నా ఆస్తి ఏంటి అనుకుని తండ్రితో తగాదా పెట్టుకొని ఏం చేస్తాడు? దూరదేశానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఆయనకు నచ్చినట్టు ఉంటాడు. ఉన్న ఆస్తి తీసుకెళ్ళిన డబ్బులు అన్నీ ఖర్చు అయిపోయేంత వరకు నచ్చినట్టుగా ఉంటాడు అనమాట. సో అక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు అలాగే ఇప్పుడు జ్యేష్ఠ పుత్రుడి గురించి మాట్లాడుతున్నాం కదండి. ఆ జ్యేష్ఠ పుత్రుడు అక్కడ అలా ఉన్నాడు. కానీ ఇక్కడ ఏషావు దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తాడు? ఏషావు ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మేసుకుంటాడు. సో అక్కడ ఏంటి? ఆయన కేవలం జ్యేష్ఠత్వానికి ఉన్న విలువను పోగొట్టుకున్నాడు. ఎందుకు? అమ్ముకోవడం వలన ఆయనకున్న స్థానాన్ని ఆయన పోగొట్టుకున్నాడు అనమాట. సో ఇంకో రకంగా చెప్పాలంటే, ఈ చిన్న కుమారుడు ఎలా తప్పిపోయాడు? ఫూలిష్నెస్ అంటే అజాగ్రత్తతో, లేకపోతే అజ్ఞానంతో, తర్వాత కేర్లెస్నెస్, విల్ఫుల్నెస్ అంటే కావాలని తనంతట తానుగా తప్పించుకొని పోవాలని, అక్కడి నుంచి విల్ఫుల్నెస్ అంటే తనంతట తానుగా కావాలని తను ఏం చేశాడు? తండ్రి దగ్గర నుంచి తానే వెళ్ళిపోయాడు. తండ్రి అయితే ఏమీ చెప్పలేదు. సో ఆ రకంగా వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది?
కనిపిస్తుంది, అతనికి ఉన్నటువంటి ఫూలిష్నెస్ కనిపిస్తుంది మనకి, ఇంకోటి కేర్లెస్నెస్ కనిపిస్తుంది, ఇంకోటి విల్ఫుల్నెస్ అంటే కావాలని, అంటే ఈ మూడింటిలోని అన్ని అతను తీసుకున్నవే. చిన్న కుమారుడు అతను తీసుకున్న సొంత ఆలోచనతోనే తను వెళ్ళిపోయాడు. సో ఇక్కడ మనకు అప్పుడు ఏమవుతుందంటే, ఈ రకంగా తండ్రితో అలా వెళ్ళిపోవాలనుకున్నాడంటే తండ్రితో సహవాసంతో ఉండాలని లేదైనది, తండ్రితో ఇష్టంగా ఉండడానికి లేదు. తండ్రి దగ్గర ఉన్న సంతోషం, ఆనందం, సమాధానం ఆయనకి సెట్ అవ్వడం లేదు. బయటకు వెళ్తేనే దొరుకుతారు ఉద్దేశంతో ఆయన వెళ్ళిపోయాడు. సో తండ్రిని కాదనుకున్నాడు, ఇల్లుని వద్దనుకున్నాడు, ఊరిని వద్దనుకున్నాడు, అన్నను వద్దనుకుని దూరంగా వెళ్ళిపోయాడు అనమాట. అలాగే దేవుని మందిరంలో కూడా మనం ఏం చేస్తుంటే ఈ మందిరంలో మనకి ఆనందం లేదని ఇంకొక చోట ఎక్కడికో వెళ్ళిపోతుంటాం, అతను పరుగులు పెడుతూ ఉంటాం. అది కాకుండా దేవుని మందిరంలో కాకుండా మరొక చోట సంతోషము దొరుకుతుందేమో అని ఆదివారం చర్చికి వెళ్లకుండా సంతోషం వెతుక్కుంటూ కూడా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. నేనైతే వెళ్ళిపోయినాను చాలాసార్లు, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆదివారం మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆరాధనకు వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో వచ్చిన సంతోషం బయటకి ఎక్కడ దొరకదండి. ఎంత మనం పెద్ద పెద్ద కాస్ట్లీ హోటల్కి వెళ్ళినవ్వండి, లేకపోతే పెద్ద ఫంక్షన్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే నలుగురున్న ఆరాధనకి వెళ్ళినా మనకి ఎంత ఆనందం వస్తుందో, అక్కడ వేల కొద్ది మనుషులు ఉన్నా సరే మనకి ఆనందం దొరకదు, అక్కడ మనం తృప్తి పడలేము కూడా. సో ఆరాధనగా ఆదివారం పూట మనం ఎక్కడికి పరిగెడుతున్నాం? దేవుని ఆరాధనగా, దేవుని ప్రార్థించడానిగా, స్తుతించడానిగా, తప్పిపోయిన వారంగా కాకుండా దేవుని సన్నిధికి పరిగెత్తే వారంగా ముందుండాలని చేసేదంట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ చిన్న కుమారుడు ఎలాగ తప్పిపోయిన చిన్న కుమారుడు ఏంటంటే, మనం చర్చి కాదని వేరే చోట్ల పరిగెడుతున్నాం చూసారా, అది మన నిర్లక్ష్యతని చూపిస్తుంది అనమాట. అయితే దూరదేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి, దుర్వ్యాపారం వలన సమస్తాన్ని పాడు చేసి ఏమీ సాధించలేక తిరిగి వచ్చాడు. అప్పుడేమనుకున్నాడు, అక్కడ కొంతమంది దగ్గర చేరి పని ఇస్తారా, అది ఇస్తారా, ఇది ఇస్తారని ఎంతో అడిగే కానీ ఇవ్వలేదు. కానీ ఎక్కడో ఒక దగ్గర దొరికింది, అదే పందులు మేపుతూ పందుల మధ్య ఉంటే అలాగా సమయాన్ని గడిపాడు. కానీ పందుల మధ్యలో ఉన్నాడు కదా అని పందితో సమానం కాదు అక్కడ. అప్పుడు తండ్రి యొక్క విలువ తెలుస్తుంది. నా ఇంటిలో నా తండ్రి దగ్గర ఎంతో మందికి అన్ని ఎంతగానో ఉన్నాయి, కానీ నేను అన్ని ఉండి వదులుకొని ఇక్కడికి వచ్చిన్నాను. ఇప్పుడు నా తండ్రికి పరలోకంలో ఉన్న దేవునికి నేను వ్యతిరేకంగా తప్పు చేసిన్నాను, అందుకే నేను తిరిగి వెళ్ళి క్షమాపణ చేసుకొని వస్తానని చెప్పేసి తిరిగి తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు తండ్రి ఏం చేస్తారండి అక్కడ? ఏమి ఇప్పుడు తండ్రి రోజు వెళ్ళిపోయాడు కదా అని ఏమి తండ్రి కోపంగా లేరు, అంత తప్పు తెలుసుకొని వచ్చారు కదా అని కొడుకుకి ఎదురుగా వెళ్ళి కొడుకుని హత్తుకొని చక్క ముద్దు పెట్టి తీసుకొచ్చి స్నానం చేపించి సకల మర్యాదలు చేసి ఎంతగానో ఆదరించారండి. అక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన ఇంట్లో వచ్చి కోపంతో కొడుకో కోడలో లేకపోతే కూతురో ఎవరు వెళ్ళిపోతే వాడు రాని నేను చెప్తాను, వీడిని చేశాడు అలా చేశాడు మనం వాళ్ళు మాట్లాడతాం. కానీ తండ్రి ఆస్తిని వేస్ట్ చేసేసరి వేస్ట్ చేసి అంత దూరం వెళ్ళిపోయినప్పటికీ కూడా తండ్రి ఎటువంటిది కూడా పెట్టుకోకుండా కొడుకు రాగానే కొడుకుని హత్తుకొని తనకు కావాల్సినవన్నీ తండ్రి ఇచ్చేసారు. ఇక్కడ ఏంటంటే మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ మారిన ప్రేమ. సో మనము కూడా తప్పిపోయి తిరిగినప్పుడు ఒకవేళ దేవుని దగ్గరికి తిరిగి వస్తే చెయ్యకూడని పాపం, ఘోరం, నేరం ఎంత చేసినా సరే దేవుని దగ్గరికి వచ్చి ఒక్క క్షణం మోకరిస్తే మన దేవుడు కూడా ఎంతో ఆనందిస్తారు. అది మనం ఏమనుకుంటాం, దేవుడు చూసారా చేశారా, ఎంతో మంది మాట్లాడారు, 3 మంది ఉన్నారు, మనం ఎక్కడలే, మన దేవుడు చూస్తారా, వాళ్ళందరూ చేసేలేదు కానీ మనం చేస్తే దేవుడు మనం పట్టుకుంటారా అని అనుకుంటాం. అలా కాదు. కానీ మనం దేవుని విషయానికి సంబంధించిన విషయంలో పక్క వాళ్ళతో పోల్చుకోకుండా మనము దేవునికి ఇష్టమైన రీతిలో మనం నడవడానికి ప్రయత్నం చేద్దాం. నాకు ఇచ్చినటువంటి చిన్న అవకాశాన్ని దేవుడి దీవించిన అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్